గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ప్రైజ్ ది లార్డ్. యేసునామ స్మరణ అనే ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానం పలుకుతున్నాను. ఈ ఉదయకాలము దేవుడు కుటుంబాలకు ఒక చక్కని ఆశీర్వాదం ఇస్తున్నాడు. చూద్దాం. 127వ కీర్తన 1వ వచనం. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. ఈ రోజు దేవుడు అనేక కుటుంబాలను కట్టడానికి ఇష్టపడుతున్నాడు. గాడ్ సేస్ ఐ వాంట్ టు బిల్డ్ మెనీ ఫ్యామిలీస్. ఇరిగిపోయిన కుటుంబాలుగా మీరు ఉంటున్నారా? దేవుడు మిమ్మల్ని కట్టబోచున్నారని ఈ రోజు వాగ్దానం చేస్తున్నాడు. దేవుడు కట్టువాడు. హీఈస్ అ బిల్డర్. ఒక మంచి బిల్డర్ ఉన్నట్లయితే అనేకమైన బిల్డింగ్స్ కట్టుకొని చాలా పేరు సంపాదించుకుంటారు. అయితే మన దేవుడు బిల్డింగ్స్ కట్టడం కాదు, కుటుంబాలను కట్టడానికి దేవుడు ఇష్టపడతా ఉంటున్నాడు. యెహోవా ఒక కుటుంబాన్ని కట్టడం, యెహోవా ఒక పట్టణం కట్టడం, ఆయనకి అది స్పెషలైజేషన్. అది దేవుడు దాంట్లో స్పెషలిస్ట్ అని చెప్పవచ్చు. ఈ రోజు నీ కుటుంబాన్ని చూసి దేవుడు చెప్తా ఉంటున్నాడు, ఐ యామ్ అ గాడ్ హూ బిల్డ్ ఫ్యామిలీస్. ఆదాము చాలా అందగాడు, అవ్వ కూడా చాలా అందమైనది. అందమైన తోటలో వాళ్ళు ఉన్నారు, అందమైన జీవితం కలిగి ఉన్నారు, ఘనమైన జీవితం వారికి ఉంది. ఎందుకంటే గనుడు అయిన దేవునితో సహవాసము చేస్తూ ఉంటున్నారు. అయితే ఒకరోజు సాతానుడు ప్రవేశించాడు, కుటుంబాన్ని చెల్లాచెదురు చేశాడు, అందమైన జీవితాన్ని, మహిమగల ఆ కుటుంబాన్ని పాడు చేసినట్టుగా మనం చూస్తున్నాం. వారికి పుట్టిన జ్యేష్ఠ కుమారుడైన కయ్యను కూడా హంతకుడుగా అవ్వడం, అలాగే పాపము వారి ద్వారా ఈ లోకానికి ప్రవేశించడం మనం చూస్తూ ఉంటున్నాం. దేవుడు ఆదాం అవ్వల్ని కలుగచేసినప్పుడు ఎంతో మహిమకరంగా వారిని చేశాడు. ఆ మహిమను కోల్పోయారు. అయితే దేవుడు అంటున్నాడు, ఈ రోజు ఏ మహిమ అయితే ఆదాం అవ్వలు కోల్పోయారు, ఈ రోజు మీ కుటుంబానికి ఏ దుఃఖం అయితే వచ్చిందో, ఏ అవమానం అయితే వచ్చిందో, ఏ హీనాతిహీనమైన జీవితం మీకు వచ్చిందో, నేను అది కొట్టివేసి తిరిగి మహిమపరచబోచున్నాను, తిరిగి నేను కుటుంబాలను కట్టబోచున్నాడు. దేవుడు ఈ రోజు ఈ మాటలు చెప్తున్నా నీకు. ఆదాం అవ్వలు కోల్పోయినవి తిరిగి దేవుడు సేత్ అనే కుమారుడు ద్వారా దేవుడు మళ్ళా ఒకసారి వారి యొక్క గృహంలో ప్రవేశించాడు, వారి యొక్క కుటుంబంలో ప్రవేశించాడు. మరొక్కసారి వారి యొక్క ఆయుష్ని పెంచాడు, ఆరోగ్యాన్ని మెరుగుపరిచాడు. మరొక్కసారి మహిమకరంగా ఉండడానికి దేవుడు వారి జీవితాన్ని వాడుకున్నట్టుగా మనం చూస్తున్నాం. ఈ రోజు నీ జీవితంలో కూడా నీకు ఒక గొప్ప కార్యం చేయబోతున్నాడు. నీ కుటుంబాన్ని కట్టడానికి దేవుడు అనేకమైన కార్యాలు చేయబోతా ఉంటున్నాడు. కాబట్టి నువ్వు ధైర్యంగా ఉండు. ఈ వాగ్దానం నువ్వు వింటా ఉంటుండగా జస్ట్ రిమెంబర్, గాడ్ సేస్ ఐఎమ్ గోయింగ్ టు బిల్డ్ ఫ్యామిలీస్. నేను కుటుంబాలను కట్టబోచున్నాను. ఒకవేళ నీకు పెళ్లి కాకుండా ఈ మాటలు వింటున్నట్లయితే త్వరలోనే నీ జీవితంలో దేవుడు నీ కుటుంబాన్ని కట్టబోచున్నాడు. ఒకవేళ నీవు పెళ్ళైపోయి కూడా సరైన జీవితం జీవించకుండా, లేక నీవు నీ భర్తతోనో నీ భార్యతోనో సంసారం చేయకుండా దూరంగా ఉన్నట్లయితే దేవుడు మిమ్మల్ని తిరిగి జతపరిచి మిమ్మల్ని బలపరిచి సంసారాన్ని ఆశీర్వదించబోతున్నాడు. అలాగే మీ ద్వారా దేవుడు మీ పిల్లల్ని కూడా దీవించబోచున్నాడు. దేవునికి గాడ్లీ ఫ్యామిలీస్ అంటే ఇష్టం. ఎందుకంటే తల్లిదండ్రులు ఒక టార్చ్ ని పట్టుకొని వారి పిల్లలకు అందిస్తే ఖచ్చితంగా ఆ యొక్క టార్చ్ ని, ఆ యొక్క మహిమను మరి పిల్లల తరం వరకు వెళ్ళాలని దేవుడు కుటుంబం మీద దృష్టి పెడతా ఉంటున్నాడు. ఆ దృష్టి సాతానికి కూడా ఉంది. కాబట్టి కుటుంబాన్ని చెల్లాచెదురు చేయడానికి మరి వాడు చూస్తూ ఉంటున్నాడు. కుటుంబాలను అవమానపరచడానికి వాడు చూస్తూ ఉంటున్నాడు. కుటుంబాన్ని విడదీయడానికి చూస్తూ ఉంటున్నాడు. ఆదాం అవ్వలు పాపం ప్రవేశించిన తర్వాత వారు చెట్ల వెనకాల దాక్కున్నారు మనం చూస్తూ ఉంటున్నాం. ఈ రోజు నీ కుటుంబం దాక్కొని మరి ఎవరికి కనబడకుండా దాక్కుని జీవిస్తుందా? ఈ రోజు దేవుడు అంటున్నాడు, మరొకసారి నేను మహిమపరచబోచున్నాను. నువ్వు దాక్కోడానికి వీల్లేదు. నీవు నీ భర్త, నీవు నీ భార్య, నీవు నీ పిల్లలు అందరూ కలిసి హాయిగా ఆయన కృప ఎదుట, ఆయన దృష్టి ఎదుట, ఆయన ఉనికిలో మీరు జీవించబోతున్నారు. నమ్ముచున్నారు కదా? అయితే చిన్న ప్రార్థన చేస్తాను, కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడ మహోన్నతుడగు తండ్రి, 127వ కీర్తన 1వ వచనం మా జీవితంలో ప్రతి ఒక్కరికి దయచేస్తున్నందుకు నీకు వందనాలు. పరిశుద్ధాత్మ తండ్రి, ఈ రోజే ఈ ప్రార్థన ద్వారా వారి యొక్క కుటుంబాలు కార్యాలు చేస్తున్నందుకు నీకు వందనాలు. చెల్లా చెదురు చేస్తున్న ఆ సాతాన్ని లయపరుస్తున్నందుకు నీకు వందనాలు. ఆ దుఃఖాన్ని కొట్టి వేస్తున్నందుకు నీకు వందనాలు. ఆ ఒంటరితనాన్ని తీసివేస్తున్నందుకు నీకు వందనాలు నాయన ప్రభా. ఏకాంగులను సంసారులుగా చేస్తున్నందుకు నీకు వందనాలు. కుటుంబాలు కట్టే దేవుడిగా నువ్వు ఉన్నందుకు నీకు వందనాలు నాయన ప్రభ తండ్రి. మహిమకరంగా ఘనమైన రీతిలో ప్రభ బిడ్డల యొక్క కుటుంబాలు కట్టబోచున్నందుకు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎవరైతే ఒంటరిగా బాధపడుతున్నారో వారి జీవితంలో మరొక వెలుగునిచ్చే వాగ్దానం ఇచ్చినందుకు నీకు వందనాలు. ప్రతి బిడ్డని నువ్వు అలాగ దీవించి నడిపించమని, ముఖ్యంగా ఎవరైతే ప్రభ తండ్రి ఈ రోజు దేవుడు నా జీవితంలో గొప్ప కార్యాలు చేస్తారని విశ్వసిస్తున్నారో వారి జీవితంలో శీఘ్రమే కార్యము చేసి వారి తల పైకి లేవనెత్తమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. సో ప్రైజ్ లార్డ్ అండి. గాడ్ ఇస్ ద బెస్ట్ మ్యాచ్ మేకర్, గాడ్ ఇస్ ద బెస్ట్ బిల్డర్. మీరు ఆధ్యాత్మికంగా ఎదుగుతూ ఉంటుండగా దేవుడు మీ కుటుంబంలో పనిచేస్తూ ఉంటాడు. సో ప్రే టుగెదర్, స్టే టుగెదర్ అండ్ బీ అ బ్లెస్సింగ్
టుగెదర్ ఇన్ దిస్ హోల్ వరల్డ్. గాడ్ బ్లెస్ యూ అండి. హ్యావ్ అ బ్లెస్డ్ డే. సాయంకాలం బైబిల్ స్టడీలో మరొకసారి కలుస్తాం. అంతవరకు సెలవు. ప్రైజ్ ది లార్డ్.